అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు ఈ వీడియోలో మహాశివరాత్రి రోజున ఉపవాసం అనేది ఎలా చేయాలి, జాగరణ ఎలా చేయాలి, ఆ రోజున ఏమి తినాలి ఏమి తినకూడదు, ఒకవేళ ఆ రోజున గుడికి వెళితే కనుక అక్కడ ప్రసాదం తినవచ్చా, ఇలా ప్రతి ఒక్క విషయం గురించి ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది, అర్థమవుతుంది కూడా. మహాశివరాత్రి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి. మనకి సంవత్సరానికి 12 శివరాత్రులు వస్తాయి, కానీ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది. ఈ రోజున శివుడిని లింగాత్మకంగా ఆరాధించిన వారెవ్వరైనా పురుషోత్తముడవుతాడని పురాణాల ఉవాచ. త్రయోదశి నాడు ఒంటిపద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం అనేది ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్దశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు. ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతోటి పూజించాలి. శివపురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించారంట. ఈ రోజున పరమేశ్వరుని భక్తులు 3 విధాలుగా పూజిస్తారు. అవి ఏమిటి అంటే కనుక శివపూజ, ఉపవాసము, జాగారం. వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది. మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణం చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటి ఏమీ లేదు. ఉపవాసం వల్ల శారీరక శుద్ధి, జాగారం చేస్తూ ధ్యానం చేయడం వల్ల మనోశుద్ధి కలుగుతాయంట. అయితే ఈ శివరాత్రి రోజున ఉపవాసము, జాగరణ అనేది ఎలా చేయాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తము అంటే సూర్యోదయానికి 2 గంటల ముందే నిద్రలేచి తలస్నానం అనేది చేసి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి ఇంటిని, పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకొని పూజని ప్రారంభించే ముందు సంకల్పం అనేది చేసుకోవాలి. అది ఎలా అంటే, హే మహాదేవ, నేను ఈరోజు నిరాహారిగా ఉంటాను, జాగరణ కూడా చేస్తాను, 2వ రోజు మాత్రమే తింటాను, నాకున్నటువంటి దోషాలన్నింటినీ తొలగించి ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివ అని సంకల్పం అనేది చేసుకోవాలి. తర్వాత ధ్యానం చేయాలి. ఈరోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి. అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉన్నవాళ్ళు బియ్యము, గోధుమలు, పప్పులు ఇలాంటి వాటిని ఏ విధమైనటువంటి రూపంలోనూ తీసుకోకూడదు. అంతేకాకుండా ఉపవాసం ఉండేటువంటి ముందు రోజు, ఉపవాసం మరుసటి రోజు, ఉపవాసం ఉన్న రోజు మాంసాహారము, గుడ్లు మొదలైనవి తినకూడదు. మద్యపానం కూడా చేయకూడదు. ఈ మహాశివరాత్రి ఎంతో పరమ పవిత్రమైనది కనుక ఈరోజు తపస్సు చేయడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు. ఈరోజు ఉపవాసం ఉన్న వాళ్ళు కేవలము పాలు, పండ్లను మాత్రమే తీసుకోవాలి. అది కూడా కేవలము మొత్తం ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. మిగతా వారు నిరాహారులే ఉంటే ఇంకా మంచి ఫలితంని పొందవచ్చు. చాలామంది తెలియక ఒక పొరపాటు అనేది చేస్తూ ఉంటారు. అది ఏమిటి అంటే కనుక ఉదయం పూట పూజ చేసుకొని సాయంత్రం అనంతరము నక్షత్ర దర్శనం అనంతరము పూజ అనేది చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తూ ఉంటారు. అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఉపవాసం ఉన్నవాళ్ళు. ఈరోజు ఉపవాసం ఉన్నవారు మంచం మీద కూర్చోవడం కానీ, పడుకోవడం లాంటివి కానీ చేయకూడదు. ఏదైనా ఒక ఆసనం లాంటిది కానీ, చాప లాంటిది కానీ కింద వేసుకొని కూర్చొని దైవనామస్మరణం చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైనది. అలాగే అసలు ఉపవాసం ఉన్నవాళ్ళు కానీ, జాగరణ ఉన్నవాళ్ళు కానీ అసలు పగటిపూట కూడా నిద్రపోవడం లాంటివి చేయకూడదు. ఆ రోజున ఒకవేళ గుడికి వెళితే అక్కడ ప్రసాదం అనేది ఇస్తే కనుక తినవచ్చా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది చాలామందికి. అయితే ఉపవాసం ఉన్నవారు ఒకవేళ శివరాత్రి రోజు నాడు గుడికి వెళితే కనుక నిరభ్యంతరంగా ప్రసాదం అనేది తీసుకోవచ్చు. కొంతమంది ఉపవాసం ఉన్నాము అని చెప్పి ప్రసాదం ఇస్తుంటే వద్దు అని అంటూ ఉంటారు. కానీ అలా అస్సలు అనకూడదు. మీరు ఒకవేళ తినకూడదు అనుకున్నా కానీ తీసుకొని మీ ఇంటికి తీసుకువెళ్ళాలే కానీ ప్రసాదాన్ని మాత్రం అస్సలు వద్దు అనకూడదు. అయితే ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అంటే కనుక శివరాత్రి మరనాడు ఉదయము మరలా శివునికి అభిషేకం అనేది చేసి, ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక అభిషేకం అనేది చేసుకొని మరలా శివపూజ అనేది చేసుకొని, వీలైతే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం అనేది చేసుకొని ప్రసాదం అనేది తీసుకొని ఇంటికి వచ్చి భోజనం అనేది చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి.
అయితే జాగరణ అనేది ఏ విధంగా చేయాలి అంటే కనుక ఈ శివరాత్రి రోజు నాడు శివరాత్రికి చేసేటువంటి జాగరణ మనలో ఉన్నటువంటి శివతత్వాన్ని జాగృతం చేస్తుంది, తపస్సును తొలగిస్తుంది. కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ అది జాగరణ మాత్రం అస్సలు అవ్వదు, కేవలము కాలక్షేపం మాత్రమే అవుతుంది. అప్పుడు పుణ్యము రాకపోగా ఆ సమయంలో మాట్లాడినటువంటి చెడు మాటల వలన పాపమే వస్తుంది. రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం అనేది చేయాలి. పూజా విధానము మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసము, జాగరణ, బిల్వార్చన, అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు తెలియజేస్తున్నారు. శివరాత్రి రోజు ఉపవాసము, జాగరణ చేయటం వలన సకల సంపదలు చేకూరుతాయని పెద్దలు పండితులు తెలియజేస్తున్నారు. శివరాత్రి మొత్తము శివనామంతోనూ ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్ర జపస్మరణతో జాగరణలో మీరు నిక్షిప్తమై ఉంటే కనుక అనంతమైనటువంటి శక్తిని జాగృతం చేస్తుంది. సో చూసారు కదండి ఈరోజు వీడియో. ఉపవాసం అనేది, జాగరణ అనేది శివరాత్రి రోజు నాడు ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు మరి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.